ఎట్లా ఉందండి మూవీ? ఎట్లా ఉందా? చాలా బాగుంది, వెరీ నైస్, బాగా ఎంగేజింగ్ గా ఉంది, చాలా బాగా తీశారు డైరెక్టర్. వి షుడ్ అప్రిషియేట్ హిమ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉందా సినిమా మొత్తం మీద? యాక్టింగ్ టూ గుడ్, చాలా బాగుంది. అని 3 క్యారెక్టర్లు ఒక మనిషి చేశాడు కదా, 3 వేరియేషన్స్ 3 స్పోర్ట్స్ అని చెప్పేసి. ఆ వేరియేషన్ ఎట్లా కనిపించింది మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది. లైఫ్ లో అస్తమాట్లు లూజ్ అయినా లాస్ట్ కి విన్ అవ్వచ్చు అని చాలా బాగా చూపించారు. ఆయన అంత పెద్ద కన్నడ స్టార్ ని తీసుకొచ్చి ఇక్కడ ఈ మూవీలో పెట్టారు కదా, దానికి న్యాయం జరిగిందంటారు లేదా? బ్రహ్మాండం, చాలా బాగా న్యాయం జరిగింది. చాలా హార్డ్ వర్కింగ్ తో చేశాడు రామ్ చరణ్. ఒక క్యారెక్టర్ లోనే 3 వేరియేషన్స్ కనిపించాయి, వన్ ఆఫ్టర్ ది అదర్. చాలా బాగుంది సినిమా. మూవీ ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, కొన్ని సినిమాలకు సెకండ్ హాఫ్ ఒకలా ఉంటుంది. మీకు ఏ హాఫ్ కరెక్ట్ అనిపించింది మీకు మూవీ మొత్తం? అంటే మనకి ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉన్నట్టు ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్, తర్వాత గోల్ ఓరియంటెడ్, చాలా బాగుంది సెకండ్ హాఫ్. జగత్ బాబు క్యారెక్టర్ కొంచెం సేపు ఉందంటున్నారు. ఆసం, జగత్ బాబు యాక్షన్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉన్నాడు. మొత్తం మూవీ మొత్తం మీద మీకు ఏ సీన్ బాగా కనెక్ట్ అయింది? ఇది మూవీ మొత్తం మీద మీకు ఏ సీన్ బాగా కనెక్ట్ అయింది? స్పోర్ట్స్ సీన్ చాలా బాగుంది. అంటే 3 క్యారెక్టర్ ఒక అతనే చేశాడు కదా, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక వేరియేషన్, అట్లా ఆ వేరియేషన్స్ ఎట్లా అనిపించాయి మీకు? ఒక్కొక్క క్యారెక్టర్ లో చాలా బాగా చేశాడు, అసలు తెలియలేదు మొత్తం మనకి. సాంగ్స్ ఎట్లా పెట్టారు? సాంగ్స్ సిక్రీ సిక్రీ సాంగ్ బాగుంటుంది, హైలైట్. మీరు ఒక సీన్ అడిగారు కదా, అదేంటంటే ఇప్పుడు ఆయన కాలు సైతం కట్ చేసేసుకుంటాడు అనమాట, ఈ స్పోర్ట్స్ గురించి, వాళ్ళ ఊరు గురించి. సో అది మాత్రం కనెక్టింగ్, చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న. మూవీ మంచిగా ఉందా మంచి లేదా పక్కన పెడితే, ఐ థింక్ పెద్ద షుడ్ ప్లే ఇన్ ఎస్ఆర్హెచ్ అండ్ యా దట్స్ ఇట్. చాలా బాగుందమ్మా సినిమా అయితే, చాలా చాలా బాగుంది. అసలు సెకండ్ హాఫ్లో ఆ ఢిల్లీ సీన్ నుంచి అయితే సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. నాకైతే చాలా ఎమోషనల్ అయ్యాం కొన్ని చోట్ల. అయితే సినిమా చాలా లాంగ్ రన్కి వెళ్ళిపోయింది సినిమా అయితే. ఇది అందరి ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అన్న. బాగా యూత్ బాగా వెళ్ళాలి, చూడాల్సిన సినిమా. ఫ్యాన్స్ అనే కాదు, తెలుగు ఆడియన్స్ కి మంచి ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. సెకండ్ హాఫ్ డల్ ఉందని చెప్తున్నారు, ఎట్లా? సెకండ్ హాఫ్ డల్ లేదు, సెకండ్ హాఫ్ నుంచే సినిమా లేచింది, సెకండ్ హాఫ్ నుంచే సినిమా బతికింది చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ లో స్టోరీని మొత్తం డ్రామాని హోల్డ్ చేశారులే కానీ, సెకండ్ హాఫ్ నుంచి సినిమా మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉందని మూవీ మొత్తం మీద? రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పెద్దగా రంగస్థలం కన్నా ఒక 10x పెంచాడు యాక్టింగ్ అయితే, చాలా బాగా చేశాడు. ఇదే బెటర్, దానికన్నా ఇది బాగా చేశాడు. ఇందులో కూడా సేమ్ ఎమోషనల్ డ్రామా బాగా చేశాడు. సినిమా అయితే లాంగ్ రన్కి వెళ్ళిపోతే చాలా బ్లాక్ బస్టర్ సినిమా అన్న. అంత పెద్ద పెద్ద స్టార్స్ పెట్టారు కదా, మూవీకి న్యాయం జరిగిందంట ఆ స్టార్స్ వల్ల? పెట్టింది, అంతా న్యాయం జరిగింది సినిమాకి అయితే. అంతా క్యాస్ట్ అండ్ క్రూ అయితే సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. జగత్ బాబు గారి క్యారెక్టర్ నుంచే సినిమా బాగా హోల్డ్ అయింది. ఆయన క్యారెక్టర్ నుంచే సినిమాకి బాగా కనెక్షన్ అంతా సినిమాకి. వాళ్ళ కొండ కింద ఉన్న ఊరోళ్ళకి గుర్తింపు రావడం కోసం సినిమా అయితే. సినిమాలో రామ్ చరణ్ యాటిట్యూడ్ ప్రతి ఆటలో ఒకేలాగే ఉంది, కానీ లాస్ట్ గేమ్ ఉంది రన్నింగ్, ఆ గేమ్లో అందరూ బాగా కనెక్ట్ అవుతారు. దానికి ఒక పర్పస్ చాలా, అందే కథ బాగా రాశాడు. ఆ రన్నింగ్ అయితే చాలా బాగా రాశాడు. మూవీ ఎట్లా ఉందా మీకు? ఎట్లా అనిపించింది మొత్తం సినిమా? అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇది ఫ్యాన్స్ గా చెప్పట్లేదు, సినిమా చాలా సెకండ్ హాఫ్ నుంచి వచ్చే వాళ్ళని కూడా అడగండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పెద్ద మామూలుగా లేదు సినిమా అయితే. బుచ్చికి గుడి కట్టేస్తాడు రామ్ చరణ్ అభిమానులు. ఇండియన్ సినిమా స్థానాన్ని నేషనల్ లెవెల్ కాదు భయ్యా, ప్రపంచ లెవెల్లో బుచ్చి నిలబెట్టాడు భయ్యా. బుచ్చి మామూలు సినిమా తీయలేదు, మామూలు సినిమా కాదు భయ్యా ఇది. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడు భయ్యా. క్లైమాక్స్ అయితే అసలు రాడ్ అంటే బండ రాయిని కూడా ఏడిపించే క్లైమాక్స్ తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ భయ్య. అసలు
అసలు ఫస్ట్ లో ఈ బ్యాట్ తో కొట్టాడు భయ్య 6, ఇదే బ్యాట్ తో కొట్టాడు. ఎక్కడికి వెళ్ళింది బాల్? బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ అవతల పడింది భయ్య, హాలీవుడ్ లో పడింది. ఈ గదతో కొట్టాడు భయ్య. మా ఊళ్ళో పెహల్వాన్ క్యారెక్టర్ తో ఆస్కార్ అవార్డు ని మన ఇండియాకి తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ లో అయితే, రన్నింగ్ రేస్ లో అయితే క్లైమాక్స్ లో బాక్స్ ఆఫీస్ దూకుడేందో చూపించాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పెహల్వాన్ భయ్య. మన పెద్ద సినిమా ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక దురంధర్, ఇప్పుడు ఒక పెద్ద అంత తాడు తన్నేవాడంటే దాన్ని తల తన్నేవాడు ఉంటాడు భయ్య. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని, దురంధర్ బాక్స్ ఆఫీస్ ని మొత్తం షేక్ చేసే గొప్ప భారతీయ చిత్రం భయ్య. పెద్ద ఈజ్ ఎ పెహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పెద్ద భయ్య. సూపర్ గా ఉంది. అసలు మా అన్న రామ్ చరణ్ అన్న ఏం క్యారెక్టర్స్ ఇచ్చావన్నా నువ్వు అయితే. ఆహా అబ్బో, ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ డెడికేషన్ చూస్తాన్న ప్రతి ఒక్క ఆడియన్స్ కి కన్నీళ్ళు తెప్పించాడన్న సినిమా అయితే. ఓ అబ్బో, ఆడియన్స్ అయితే తట్టుకోలేరన్న అభిమానులు. పెహల్వాన్ అండ్ క్రికెటర్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే రేసింగ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ ఏడిపించేసాడన్న క్లైమాక్స్ అయితే బుచ్చి అన్న. మామూలుగా లేదు సినిమా అయితే. రంగస్థలంలో మిస్ అయిన నేషనల్ అవార్డుని వడ్డీతో సహా తీసుకొస్తాడన్న మా రామ్ చరణ్ అన్న. అంటే వడ్డీతో సహా అంటే ఏది? ఆస్కార్ అవార్డు ఇండియాకి తెచ్చే గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడన్న మా రామ్ చరణ్ అన్న. సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. అభిమానులే ఇలా ఉంటే సినిమా అయితే కామన్ ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడన్న సినిమా అయితే. సూపర్ గా ఉంది. పాటలు అయితే మీకు చూసారు కదా. ఇది ఇటు కడలేను ఐమాక్స్ స్క్రీన్ పడుతుంది. వ్యూ కూడా ఓకేనా? అన్న సినిమా కాన్సెప్ట్ బాగుంది, రామ్ చరణ్ సెలెక్షన్ బాగుంది, ఈ స్టోరీ సెలెక్షన్ బాగుంది, అతని యాక్టింగ్ కూడా హైలైట్ ఉంది, బాగుంది. కానీ ఏంటంటే ఈ 3 గేమ్స్ పెట్టడం వల్ల కొంచెం ఆ స్టోరీని ఇన్లైన్ చేసి చూపించడంలో కొంచెం కన్ఫ్యూజన్ లాగా అనిపించింది. బట్ అందరూ ఆ 3 గేమ్స్ బాగానే అంటున్నారు కదా. 3 గేమ్స్ బాగున్నాయి, కానీ కాన్సెప్చువల్ గా ఎలా విన్ అయ్యాడు అనే దాన్ని చూపించడంలో డ్రాప్ అయింది కొంచెం. బట్ ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్, అందరు చూడొచ్చు, బాగుంది. కొంచెం శివరాజ్ కుమార్ యాక్చువల్లీ హీరోలు, పైల్వాన్ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి అతనే మెయిన్. అతను ఇది కర్ణాటకలో కూడా చాలా కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అతనికి హీరోలు మంచి రోల్ చేశాడు. బట్ ఓవరాల్ గా సినిమా ఈజ్ వెరీ గుడ్. సినిమా హిట్ ఫ్లాప్ అయితే కాదు, 100% ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే జస్ట్ ఇంటర్వెల్ వరకు దేనికోసం ఫైట్ చేయాలి అనేది మాత్రం చెప్పాడు. తర్వాత ఏంటంటే ఈ గేమ్ ద్వారా అంటే ఒక ఐడెంటిఫై ఉండాలి మా ప్లేస్కు, ఆ పర్సన్కు అనే ఉద్దేశంతో ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్ వరకు వెళ్ళాడు. అదే దీనిలోనే బాగుంది, జస్ట్ గ్లామర్ కోసం పెట్టారు అంతే. కాన్సెప్చువల్ గా ఏం లేదు, రోల్ ఉంది బట్ గ్లామర్ బేస్ ఉంచారు. ఇంకొకటి ఐటమ్ సాంగ్ లో పెద్దగా ఇంప్రెషన్ ఏం లేదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఐటమ్ సాంగ్ డబుల్ మీనింగ్ లాగా అన్నారు ఇప్పుడు. అవును, ఇంకోటి ఏంటంటే ఐటమ్ సాంగ్ రాసిన రైటర్ ఉన్నారు కదా, రైటరు దీనికోసం నేను చాలా రోజులు కష్టపడ్డాను, ఇన్ని రోజులు కష్టపడి బూతు రాశాడన్న. అది తప్పు. ఎందుకంటే మీరు సాంగ్ లిరిక్స్ నండి, చాలా రోజులు కష్టపడి బూతు రాయడంలో వేస్ట్. అది ఆ సాంగ్ కూడా ఎగ్జిక్యూషన్ సరిగా లేదు, అంటే లిరిక్స్ బాగాలేదు, డాన్స్ బాగుంది, ఇద్దరు హీరోయిన్స్. ఓవరాల్ మూవీ ఈజ్ హిట్, 3.5 out of 5, వెరీ గుడ్.